అసలు చల్లించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది అవుతుందో, మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా నేను ఎమ్మెల్సీ గెలిచినా అని చెప్పంటే, రాజకీయాలకు అతీతంగా చెప్పంటావు, రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో, ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది, 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇక ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే, శాసనమండలి ఓడిపోయింది మహబూబ్నగర్లో, చేవెళ్ళ ఓడిపోయింది, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంతో నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పి అంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పి అంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారికి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ ఉండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నా చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెల్లేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడుతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ నేను అంత పెద్ద